ప్రభునా స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు గడిచినటువంటి వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున కాచి మనందరిని భద్రపరిచినందుకు ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈరోజు 2 మాటలు మాట్లాడుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో చక్కని మాట చెప్పాడు. ఇక్కడ నీ దేహమునకు దీపము కన్నే, నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడునదైతే దేహమంతయు చెడిపోవును. ఇక్కడ కన్నును గురించి మరి మత్తయ్య గారు ఇక్కడ వ్రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి నిజమే, మనము అందాన్ని చూసుకోవాలన్నా కన్నే ఉంటుంది. మన మన అవయవాలను చూసుకోవాలన్నా కన్నే అయి ఉంటుంది. మరి మన ముక్కు కానీ, మన చెవులు కానీ, మన నోరు కానీ ఇవన్నీ చూసుకోవటానికి ఒక కన్ను అయి ఉంటుంది. మరి వీటన్నిటిలో ఏది కూడా సొమ్ముగానే ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉన్నాము ఆ కన్ను ద్వారా. అటు విధంగానే మానవుడు చేసే ప్రతి పనిలో కూడా మరి మనము తేటగా చూసుకోమని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. తేటగా అంటే మన కన్ను తేటగా ఉంటే మొత్తము వెలుగుమయమై ఉంటుందని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. మన కన్ను అభ్యంతరపరిస్తే అది తీసివేయమని చెప్పి కూడా చెప్తూ ఉంది. ఎందుకు అలా చెప్తున్నాడు అని అంటే, మరి మోసపోవాలన్నా మన కన్నే, మరి మంచి చేయాలన్నా మన కన్ను బట్టి నడుస్తామని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. అంతేకాదు, మరి ఇంకొక మాటలో ఏమని చెప్తూ ఉందంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ అధ్యాయము 9వ వచనంలో నీ కన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికివేయమని చెప్పి చెప్తూ ఉంది. మరి కన్ను అభ్యంతరపరచడం అంటే చెడును చూసి ఆశించటము, చెడుని మనసులో పెట్టుకొని చెడుని మరి మనసును ధ్యానించుకుంటే అది మరి ఎలా ఉంటుందంటే అది హృదయం కూడా, మనిషి కూడా చెడిపోతారు అని చెప్తుంది బైబిల్. అటు విధంగానే మన కన్ను ఎలా ఉందో అనేటువంటిది మనం చూసుకోవటం, మన పరిశీలన చేసుకోవటం మంచిది. మరి అలాగే మరి కీర్తనకారుడు కూడా చక్కని మాట చెప్పాడు. 119వ కీర్తన 37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని ఎవరు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారని ఆలోచిస్తే, మరి దావీదు మహారాజు కొన్ని విషయాల్లో ఆయన గత రోజుల్లో త్వరపడిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఏంటి అంటే, మరి యూరియా భార్య స్నానం చేసేటప్పుడు చూసి తన కన్ను మరి ఆశ కలిగించి ఆ ఆశ ద్వారా యూరియాని చంపించి తన భార్యని దగ్గరికి తీసుకున్నట్టు మనకు బైబిల్ చెప్తూ ఉంది. మరి అటు విధంగా మరి మన కన్ను మంచి చూడటానికి ప్రయత్నించాలి. మన కన్ను మంచి చూసినప్పుడు మన హృదయం కూడా మంచిగా ఉంటుందని బైబిల్ చెప్తూ ఉంది. అంతేకాదు, మరి ఒక లెక్కలో మనం చూసుకోవాలి అంటే మన కన్నుని జాగ్రత్త పడాలి. అది చెడును చూస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ మనసులోకి రప్పించుకోకూడదు. కానీ చెడును చూసి పక్కగా త్రిప్పివేయమని చెప్పి మరి బైబిల్ చెప్తూ ఉంది. పెరికివేయమంటే పీకివేయమని కాదు. మనసును చెడును చూసినప్పుడు అది తలంచకుండా మనసును త్రిప్పివేసుకున్నవాడు గొప్పవాడు అని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. అలాగే మరి ఇంకొక విషయంలో ఏంటి అంటే, మరి యోబు గారు తన జీవితంలో తను కూడా అన్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని చెప్పి చెప్తూ ఉంది. మరి ఎందుకు అంటే, యోబు కూడా ఎంతో నీతిమంతుడు, యథార్థవంతుడు. బిడ్డల పట్ల ఏమైనా పొరపాట్లు ఏమైనా చేశారేమోనని అనుదినము భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి యోబు 31వ వచనంలో నేను నా కన్నులను నిబంధన చేసుకొనుచున్నాను, నా కన్నులకు నిబంధన చేసుకొనుచున్నానని చెప్పి వ్రాయబడి ఉంది. మరి కన్నులకు నిబంధన చేసుకోవాలి అంటే మరి ఆయనంత యోబు అంత గొప్పవాడు ఎవరూ లేరు అని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. యోబు అంత నీతిపరుడు మరి ఎవరూ లేరని బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకు అలా చెప్తూ ఉంది అంటే, ఆయన నీతిని, ఆయన గొప్ప, ఆయన న్యాయత్వము అన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన కూడా కనులకు నిబంధన చేసుకున్నాడంట. ఏమో నేను త్వరపడిపోతానేమోనని చెప్పి మరి వాగ్దానం చేసుకున్నట్టు, నిబంధన చేసుకున్నట్లు మనం బైబిల్ చూస్తూ ఉన్నాము. అటు విధంగానే మరి ఇంకొక విషయంలో మనం చూడాలి అంటే, మరి గొప్ప దేవుడు మన దేవుడు.
మరి వీటన్నిటిని ఈ కట్టడలన్నిటిని నడుచుకున్న వారికి మరి ఏ మేలు కొదువై ఉండదు, జ్ఞానము కొదువై ఉండదు, యథార్థత కొదువై ఉండదు. మరి అలాగే మరి ఆదికాండములో 39వ అధ్యాయంలో కూడా కొన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు అంటే యోసేపు మరి చాలా గొప్పవాడు. మరి మరి పొతిఫరు భార్య కూడా ఆ నేత్రాశ చేత అతన్ని మరి ఎంతగానో వేధించింది. కానీ తను తిన్నగా చూశాడు కనుక ఆ పాపంలో దిగలేదని చెప్పి చెప్తా ఉంది. మరి కన్ను మంచిది అవ్వాలి, మంచి మనసు కలిగి జీవిస్తాము. కడవరకు కూడా మంచి కన్ను కలిగి మంచి మనసు కలిగి జీవించాలని ఇచ్చిన మాటలు దేవుడు దీవించునుగాక.